చలో అందరికీ శనార్థులలో మాస్మలను ముచ్చట్లు పాడుబై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అరే రే ఎందుకే తొందరపాటు నాకు అర్థం కాదు. ఏదైనా ఉంటే పార్టీ చర్చించాలి, క్యాబినెట్లో చర్చించాలి. ఆ మంత్రులు అందరూ సమావేశం అయిపోయి పార్టీ మాట అనుకున్నాక బయట చెప్పాలి. కానీ ముందుగానే గివ్ ఉంటాయి, వెనక సిరి గవ్వు ఉంటాయి, అప్పుడే ఎందుకు చెప్పాలి అని చెప్పి పొంగులేటి మీద కసున లేచిండు అనుకో రాదురి. అదేనులా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు కదా మహేష్ కుమార్ గౌడ్, అగో గాయన అన్నట్టు ఈయనకి ఖమ్మం జిల్లా కూసుమంచి కాడికి పోయి ఉన్నకాడి కార్యకర్తలకు చెప్పిండట ఏది పొంగులేటి గారు. ఇక ముందుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటాయి, అటెనక సిరి ఎంపీపీ సర్పంచ్లు ఉంటాయి అని ఇట్లా మొత్తం చెప్పుకొచ్చినట. మీరంతా తయారుగా ఉండాలి, గోసులు ఎగ్గోసుకొని రెడీగా ఉండాలని చెప్పిండట. అరే ఉంటే ఉంటారు కానీ ముందుగాల నువ్వేవలు చెప్తానికి నాకు అర్థం కాదు. మంత్రులు జర అంత సమన్వయం పాటించాలి అని ఇక చెప్పకనే చెప్పిండు అనుకో రాదు గట్టిగానే. ఎందుకనంటే మరి ఇక్కడ పార్టీ ఏం చెప్పదా, మంత్రులు ఇంకేమనుకోరా, పుసపుస అంట మళ్ళీ అది కేంద్రంతో ముడిపడి ఉన్న ముచ్చట ఎలక్షన్ కమిషనా, మీరు ఏమిటికే మళ్ళీ పుసుకునో ఇట్లా మొత్తుకునేది అని చెప్పని గట్టిగానే అరుచుకున్నాడట. మరి ఆ ముచ్చట మీదకి వెళ్ళి పొంగులేటి ఏమంటున్నాడు, ఈ ముచ్చట ఏందో అరుచుకుందాం రారి. ఇక అందరూ జర ఆలోచన కొద్దుండాలే మంత్రులు తెలంగాణలా. గిట్లా ఊకూకనే ముందుగాల మాట్లాడితే ఏమన్నట్టు అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బగ్గనే పైరైండు. మరి ఎందుకంత కోపమనంటే స్థానిక ఎలక్షన్ల ముచ్చట మీద నిన్న పొంగులేటి చేసిన ప్రకటనతోటి పార్టీల పెద్ద దుమారమే రేపుతుంది. ఇక గదేందంటే ఎలక్షన్లు ఉన్నాయి కదా, స్థానిక సంస్థల ఎలక్షన్లు. ఇక గాకత నేనులా రిజర్వేషన్ల ముచ్చటతోటి ముడిపడున్న స్థానిక ఎన్నికల మీద మంత్రి పొంగులేటి ముందుగా ప్రకటన చేసుడుతోటి మస్తుగా తప్పు పట్టుకొచ్చిండు పీసీసీ చీఫ్. ఇక మంత్రివర్గంలో చర్చించాల్సిన అవసరమైన ముచ్చట్లను ముందుగానే మీడియాతోటి మాట్లాడితే ఎట్లా అని చెప్పి గరమైండులా. ఇక ఒకళ్ళ శాఖ ముచ్చట ఇంకొకళ్ళు మాట్లాడుడేంది అని చెప్పి పైరైండు. పార్టీతోటి చెప్పకుండా ఎసొంటి మాట మాట్లాడకుండా ప్రకటనలు చేయొద్దని మంత్రులకు చెప్పుకొచ్చిండు చెప్పకనే. కోర్టు పరిధిలున్న ముచ్చట్ల మీద మంత్రులు మాట్లాడేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా గరమైండులా. ఇక నిన్న కూసుమంచి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పొంగులేటి సారు మాట్లాడుకొచ్చిండు. గక్కనే గీ స్థానిక సంస్థల ఎలక్షన్ల ముచ్చట చెప్పుకొచ్చిండు. ముందుగాల ఎంపీటీసీ అటెనకషికి జడ్పీటీసీ ఎన్నికలు పెట్టినాకట అవ్వన్నైనాకట సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్లకు పోతామని చెప్పుకొచ్చిండులా. ఇక అందరు సిద్ధం కావాలా, గట్టిగా ఉండాలా, అన్నిటికీ తయారుగా ఉండాలని చెప్పుడుతోటి మొత్తానికైతే గీ తీరుగా పైరైండు పీసీసీ చీఫ్. ఏగో మీరు గాలిపంక పార్టీ వాళ్ళు గాలి కూతలు కూస్తారని మాకు ముందుగానే ఎరక. మాకు ఇప్పటి నుంచి కాదు. ఏది అమ్మకు వందనంలో ఏమన్నా అవినీతి జరిగితే ఏదైనా మేము నిన్నట్టుంటే నిరూపించి మాట్లాడు. గాలి మాటలు నీటి మూటలు అని చెట్ల మీద ఇస్తార్లు వచ్చినట్టు వచ్చిరాని ముచ్చట్లు పుకార్లు లేపుడు, ఈ సోషల్ మీడియాలో మొత్తుకునుడు, గివి కావో ముచ్చట్లు రారి బరాబరి ఒక వేదిక చూసుకుందాం, ఆడికి వచ్చి మాట్లాడురు అని చెప్పి గాలిపంక పార్టీ వాళ్ళకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎవరు కూటమి మంత్రి ఉన్నది కదా సవిత గారు, అగో ఆమె చెప్పుకొచ్చింది అనుకో రాదురి. అసలు ఇలా పెట్టుబడులు పోతందుకు రాష్ట్రం ఆగమైతందుకు కారణం ఇవ్వలు, ఆ కథ అంతా ఇవ్వదు ఏం కథ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు. ఇంకా చెప్పాలంటే ఆ కియా కంపెనీ గొప్పతనం అంతా కూడా చంద్రబాబు నాయుడుది అని చెప్పని కూడా గట్టిగానే అనుకొచ్చింది అనుకో రాజురి. ఇక గాలిపంక పార్టీ వాళ్ళకి ఎట్లాగో ఇజ్జత్ లేదన్న ముచ్చట ఈ ఏపీ జనానికి ఎరుకున్నదేనా. ఇక వాళ్ళు గాలి అంటారు మేడం, మరి మీరెందుకు గరం అవుతున్నారు అనేమో అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మొత్తానికైతే గిట్లున్నది కథ. ఇక పంక పాటోల ఈ విమర్శల మీద విష ప్రచారం మీద సరిపోనరుచుకుంది పోన్రి మంత్రి సవిత మేడము. తల్లికి వందనం పథకం మీద గాలిపంక పాటోలు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుండ్రు కదనుల్లా. ఇక తల్లికి వందనంలా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఇక నేను రాజీనామా చేస్తా అని చెప్పి జగ్గులకైతే సవాల్ ఇసిరింది. అవు జగ్గులు, నువ్వు గిసొంటా వీటికి ముందుకత్తవా ముందుగాల, నీకు సాత కాదు కదా. ఇక నా సవాల్ను తీసుకునే దమ్ము జగన్ కుందా లేదా అని ప్రశ్నించిందుర్రా. ఇక జగన్ రాజీనామా చేస్తేందుకు సిద్ధమా అని చెప్పి దండిగా నిలదీసింది పోన్రి. ఇక చూద్దాం పాన్రి కావాలంటే ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చూసే ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎందుకు సహిస్తాం? ధైర్యం దమ్ము ఉంటే మరొకసారి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. లోకేష్ బాబు గారి ఖాతాలో 2000 పడింది అని నిరూపిస్తే నేను ఇప్పుడు కూడా మా నియోజకవర్గ ప్రజలు ఎంత నమ్మకం అయితే ఇచ్చారు, అదే నమ్మకంతో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మరి దమ్ము ధైర్యం ఉంటే పులివెందల ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధమని మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం.
ఆగో చూసిన రానుల్లా గిట్లుంటది పంకపాటోల తీరు. ఇక మరి సవాళ్ళంటే జగ్గులు కసలే పడదాయి. ఎందుకంటే ఆయన మాటలు మొత్తం ముత్తయే కదా. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కియాకార్ల పరిశ్రమ కాడ పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిండ్రుల్లా. ఇక గా కార్యక్రమంలోనే మంత్రి సవిత మొత్తానికైతే ఇక జగ్గుల కింద పనిచేసేటోళ్ళని కడిగించబెట్టింది అనుకో రాదుర్రి. ఈ ఊర్లలో నీళ్ళ ట్యాంకులు జనం ఎక్కి దుంకుతందుకు పెట్టిరా లేకపోతే మంచినీళ్ళకు పెట్టిరా అర్థమైతలేదు ఈ నడుమ. మా నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోతే మేము ఈ ట్యాంక్ ఎక్కి దుంకుతామనేమో కొంతమంది. ఇక నా పిల్లవాళ్ళకి అత్తగారింటికి పోయింది ఇంకా వస్తలేదనేమో ఇంకొక ఆయన ట్యాంక్ ఎక్కి దుంకుతాడు. ఇప్పుడు ఒక ఆయన ఇందిరా మిల్లు రాలేదు నేను ట్యాంక్ ఎక్కిన ఇడికెళ్ళి దుంకుతా అంటుండు. అంటే ట్యాంక్ ఎక్కి నీళ్ళ ట్యాంక్ ఎక్కి దుంకుతామంటారు. ఈ నీళ్ళ ట్యాంకులు మంచినీళ్ళ కోసం కట్టించిరా వీళ్ళు మనుషులను బెదిరిస్తుంది కట్టిస్తారా అర్థమైతలేదులా. కాంగ్రెస్ పార్టీ నాయకుడేనట. అప్పుడు ఆ తేప నాకు ఇస్తామన్నారు, నాకు ఇల్లు లేదు పొల్లు లేదు, నేను పార్టీ అని ఉంటేనే నాకు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారు, ఇవ్వకపోతే నేను ట్యాంకు మించాలి దుంకుతాని ఒక ఆయన ట్యాంకు వీరుడు ఎక్కిననుకో రాదురి. ఇక అక్కడ పోలీసులు వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, ఇక వాళ్ళంతా మాయగని రారా అని బుజ్జగించి బూరగించి కిందికి దింపి అచ్చ చెప్పిరట. మరి లేకపోతే మీదికెళ్ళి దుంకుతూనే ఉండేనో ఏం కాదు మొత్తం మీద అయితే. ఇక ఏమన్నా గాని నీళ్ల ట్యాంకు లేకుడు కరెంటు తంబాలు పట్టుడు బాగా ప్యాషన్ అయిపోయింది పబ్లిక్. ఈ వరంగల్ జిల్లా కాడున్న పర్వతగిరి మండలము చెరువు కొమ్ముతాండాల. ఇక ఒక ఆయన చూడుండ్రి ఇక నీళ్ల ట్యాంక్ ఎక్కి మామూలు కథ ఏలేడు పోండ్రి. అందరు కూడా దిగయ్యా దిగు నీకేం కావాలనో చెప్పనటల్లకంటే అసలు ముచ్చట చెప్పుకోవచ్చిండు. ఇక ఇందిరమ్మిన్లు అత్తున్నాయి కదా నుల్లా. ఇక గా లిస్టు లాగిన పేరు లేదట. ఇది తొలత లిస్టేనాయే ఇంకిన్ని లిస్టులు పెడతారు. ఒకటో లిస్ట్ ఉంది, రెండో లిస్ట్ ఉంది, మూడో లిస్ట్ ఉంది. ఇక మరి అప్పటిదాకా ఆగలేనట్టున్నాడు ఈయన. ఇందిరమ్మ ఇండ్లు నాకు రాలేదని చెప్పి మొత్తానికైతే నీళ్ల ట్యాంక్ ఎక్కి నేను ఇప్పుడు ఉండనే నా పానమే తీసుకుంటా అని చెప్పి ఇక మొత్తానికైతే గిట్ల నిరసన తెలిపిండట. గీన పేరు సుమనట. ఇక చూడుండ్రి కావాలంటే ఎందుకు చచ్చిపోతారు గర్భడక ఇల్లు కాలిపోయినా ఇల్లు ఇవ్వట్లేదు. 100 మంది అడుగుతా 100 మంది అట్లా నాకు ఇల్లు ఇవ్వాలని 100 మంది చెప్పారు తెలుసా. దండలంతా చెప్పారు, దండ మొత్తం చెప్పారు. నాకు ఇల్లు ఎందుకు రాదు, నాకు ఇల్లు ఎందుకు రాదు చెప్పండి. నేను అందులో ట్యాంక్ మీద పని తీసుకున్నాను. నేను పని చచ్చిపోతా, పని చచ్చిపోతా. నాకు ఇల్లు ఇవ్వట్లేదు. ఆగో చూసిన రానుల్లా. ఇక మునుపెన్నడు ఆయన ఇల్లు కాలిపోయిందట నుల్లా. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలని చెప్పి బగ్గనే కోరిండట. ఇక అయినా సుత రాకపోవడుతోటి చేసేదేం లేక నాకు ఇల్లు రాకపోతే షావే శరణ్యం అని చెప్పి నీళ్ల ట్యాంక్ ఎక్కి మొత్తానికైతే గిట్ల నిరసన తెలిపిండు. ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు అందరు అక్కడికి చేరుకొని ఇక ఆయనని మొత్తానికైతే కిందికి దించి సముదాయించి నాచ చెప్పిండ్రులా. పాపం పాడుగాను అన్నిటికీ నీళ్ల ట్యాంక్ ఎక్కితే ఏమన్నట్టు చెప్పుండ్రి. అయిపోయి ఎవరిస్తారా పైసలు కాంట్రాక్ట్ పట్టినాక చెయ్యి కట్టు అంటురి. ముందుగా అప్పు తీసుకొచ్చో సప్పు తీసుకొచ్చో పట్టా పెట్టి నేను కూర్చుంటేని. ఇప్పుడు బిల్డింగ్ అయిందని మీరు పిల్లల లోపల దోపుకుంటే నా బిల్లు ఇచ్చేతోడు బడి నడుచుడు లేదు గిడి నడుచుడు లేదు. ముందుగా నా 40 లక్షలు ఇయ్యి అటెనక సిరి బండి నడుపుకోరని బడికి తాళం వేసిండు ఆ కాంట్రాక్టరు. మరి ఎవరు ఇవ్వాలి పైసలు? ఈ సర్కారా ఆ సర్కారా? ఏ సర్కార్ల బిల్లు ఎక్కడి కథ? మరి ఏ సర్కార్ అయితే ఇప్పుడు బడి అయితే ఆడున్నది కదా నా పైసలు నాకు కావాలనేమో కాంట్రాక్టర్ తాళం పెట్టి కూర్చున్నాడు. మరి బళ్ళు సురువాయ పొరగాళ్ళకు చదువులు కావాలన్నా మరి కథ కావాలన్నా ఎట్లా? మరి ఏం సంగతి? ఈ సర్కార్ బడి సంగతి ఎట్ట తేరాలి ఏం కథ? మొత్తానికి అంతే కాంట్రాక్టర్ కట్టు పట్టుకొని కూర్చున్నాడు. అలా ఎవరైతే ఆయన పైసలు కూడా ఆయనకు కావాలి కదా. మరి ఈ సర్కార్ ఇస్తుందా పోయిన సర్కార్లో అయిందా? మరి ఏమైందో ఒక పరి తెలుసుకుందాం రారి ముందుగాల. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. పాఠశాల బిల్లులు వెంటనే, పాఠశాల బిల్లులు వెంటనే. బళ్ళు సురవుడేమో గాని పిలగాండ్లను ఒక సమస్య వెనుక ఇంకో సమస్య ఎంటాడుకుంటానే అత్తున్నదుల్లా. ఒక జాగల కాకపోతే ఇంకో జాగల. మొన్ననేమోగా పట్నం కాడ ఇక్కడ బడే పెట్టద్దు అని చెప్పి ఇక పిలగాండ్ల బడికి తాళమేసుడుతోటి బయట కూర్చొని చదువుకున్నారు. ఇంకా ఇప్పుడు ఈ నిర్మల్ జిల్లా కాడున్న ఖానాపూర్ మండలం రాజుల ఊర్లే సర్కారు బడికి తాళం వేసిండట బిల్డింగ్ కాంట్రాక్టరు. మరి ఏమైందయ్యా గట్ల చదువుకునే పిల్లగాండ్లకు గట్ల ఎత్తివి అని అంటే పైసలు వచ్చేటివి ఉన్నాయట. ఇక ఈ స్కూల్ బిల్డింగ్ కట్టినందుకు 40 లక్షల బిల్లు వచ్చేది ఉన్నదట. పెండింగ్ లోనే ఉన్నదట. గట్ల ఇంకేమున్నది, ఇంకెప్పుడు ఇస్తారు? ఏండ్లు గడబట్టే గాని వచ్చిందైతే లేదు అని ఇచ్చేదాకా తాళం దియని అట్లే కూర్చున్నాడు కాంట్రాక్టరు. ఇక చూడుండ్రి కావాలంటే బడి మొత్తం రిపేర్ చేయించిన, మొత్తం ఎట్టు జెటు చేయించేసిన. నాకు పైసలు వడగలేవు. నాకు కలెక్టర్ గారు చెప్పారు ఏమని, మా అకౌంట్లో డబ్బులున్నాయి మీరు పని చేస్తారా చేయరా? మాకు 7-8 సార్లు మీటింగ్ పెట్టిండ్రు.
ఆ ఏడేళ్ళ సార్ మీటింగ్ పెడితే మాకున్న డబ్బులను చేయరు అంటే మేము చేసినాం. డాక్టర్ అమ్ముడు పోయినాయి, ఎడ్లు అమ్ముడు పోయినాయి, బర్రెలు అమ్ముడు పోయినాయి, 2 గొడ్లు అమ్ముడు పోయినాయి. నా తాట ఏం లేకుంటే మా పిల్లగాళ్ళు స్కూల్కి పంపిద్దామంటే స్కూల్కి బట్టలు ఉంటుందని మా తాట డబ్బులు లేవు. మాది ఆ పరిస్థితి అయిపోయింది. ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు. నాది అంత ఇబ్బందులు ఉన్నా నేను. నాకు డబ్బులు వెంటనే వేసేసాయి, లేకపోతే మళ్ళీ నేను సోమవారం నాడు మళ్ళీ తాళం వేస్తా. ఏం చేసినా పర్వాలేదు, నాకు డబ్బులు వచ్చాక నేను వదిలిపెట్టా. నేను సచ్చేదానిక సిద్ధం. ఆగో చూసిన రానులా శేషేడిదేం లేక బడికొచ్చిన పిల్లగాండ్లు సార్లు మేడాలు అందరు కలిసి బయటనే ఉన్నారు. ఇక అటు చూసుకుంటేనేమో బిల్లు రావాలే గప్పుడే తాళం తీయాలని అయినే. ఇక ఎట్లా చేసుడు ఏం కథ పిల్లగాండ్లకు చదువు ఎట్లా చెప్పాలని వీళ్ళు. ఇక బల్ లోపలికి పోలేక బయటనే కూర్చున్న పిల్లగాండ్లు. ఇక మరి బిల్లు ఎప్పుడు వస్తుందో, సర్కార్ ఎప్పుడు పంపిస్తుందో, తాళం ఎన్నడు తెరుతారో, మరి బడి ఎప్పుడైతుందో, చదువు ఎప్పుడైతుందో. ప్రభుత్వం ఉండి వైఖరి. పాఠశాల బిల్లులు వెంటనే. ఇక అనాది నుంచున్న ఆచారమే కదా మన ఈ తెలుగు రాష్ట్రాలలో కానీ మన భారతదేశంలో కానీ. చాలా గొప్ప విషయం ఏదైనా ఉందంటే అది మిరపకాయలు, నిమ్మకాయలు, పసుపు కుంకుమ. మరి ఈ ఇంట్లో వండుకుంటేనేమో కూర అయితే బజార్లో వస్తేనేమో బ్రహ్మాండం అవుతాయి. అదే క్షుద్ర పూజలు. ఇక అందులో కోడి గిట్ల పెట్టి అయ్యే కలిపి కూర వండుతూనేమో చికెన్ ఫ్రై అవుతుంది. అదే కోడిని ఆడబెట్టిరనుకో, వామ్మో మేము నాశనం అవుతుందికే ఓడో క్షుద్ర పూజ చేసిండు, ఓం భీం భూమి చుమ్మని ఆకిట్లా పోసిండు. ఇక ఇదైంది అదైందని భయమైంది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా గదే అయింది చూడు. క్షుద్ర పూజలతోటి ఏరి అంతా కలకలం రేగింది అనుకో రాదురి. ఎవడు కావచ్చు, ఇక్కడ ముగ్గు పోసిండు, ఇది చేసిండు, అది చేసిండు, మేము ఆగమైతందుకే ఇట్లా చేసిండు అని ఒక ఆయన వాళ్ళ ఇంటి ముందర పోస్తారకు పరిశాన్ అయిండులా. అయ్యో గట్లున్నాయి మంత్రాలకు చింతకాయలు రాలేయంటే ఎవరింటారు? అయ్యే నిమ్మకాయలు మిరపకాయలు తీసుకపోయి కూర వండుకుంటే కాదా? కానీ ఎవరి భయం వాళ్ళది. ఇంట్లో మనం తెచ్చుకుంటేనేమో కూరకు అవుతాయి, బయట వాడు వస్తేనేమో భయానికి అవుతాయి. అగో గట్లుంటుంది మన భారతదేశంలో ముచ్చట. మంత్రాలకు చింతకాయలు రాలై ముర్రో అని ఎంత మొత్తుకున్నా సూత కొంతమంది మాత్రం పబ్లిక్ ని పిసోలని చేస్తందుకు పసుపు కుంకుమలేసి బిత్తిరి ముగ్గులన్నీ వరుసుకుంటా ఇక అందులో బొమ్మను పెట్టి జనాలను భయపెట్టే పనులు చేస్తాండ్రు. ఇక గట్లనే గీ అనంతపురం జిల్లా కాడున్న గుంతకాలు పట్టణం కాడ ఇక మొత్తానికైతే రోడ్డు మీద ముగ్గులేసి పసుపు కుంకుమలు పెట్టేటాల కంటే మొత్తానికి జనాలు భయపడ్డారులా. రుద్ర పూజల కలకంతో ఆగమైతుండ్రు పబ్లిక్. ఇక ఎప్పుడు చూసినా పబ్లిక్ తోటి రద్దీ ఉండే జాగలా ఇక గిట్ల క్షుద్ర పూజలు ఎలుసుడుతోటి మస్తుగా భయపడతాండ్రు. ఇక రోడ్డు పక్క పొంటనే ఉన్న రామచంద్రప్ప అనే ఇంటి ముంగట ఇక గిట్ల ముగ్గులేసి బొమ్మ పెట్టి క్షుద్ర పూజలు చేసినట్లు మొత్తానికైతే అక్కడున్న మహిళలు గుర్తుపట్టినరాట. పొద్దుగాల లేస్తుండగానే ఇంటి ముంగల క్షుద్ర పూజలు చేసినట్టు గుర్తుపట్టిన ఇంటి యజమాని రామచంద్రప్ప గీ ముచ్చట మీద పోలీసులకు చెప్పుకొచ్చిండట. నేను కోట్లు విలువ చేసేది పేద ప్రజలకి కోట్ల పట్టాలు ఇదంటని చెప్పానంటే ఒకే కుటుంబానికి దేవేంద్రప్పకి ఇచ్చినారు పట్టాలంటని చెప్పని నేను దాని మీద పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం చేస్తే నా మీద ఇది దేవేంద్రప్ప తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు లేదు, వాళ్ళు ఈడే గేర్లో ఉండే వాళ్ళకి చెప్పి చేయించినారంటని చెప్పారు. కుక్కలు కానీ అరచలేదంటని చెప్పంటే నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు 10 గంటలకు పోతే టూటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐకి పోయి మాట్లాడి నేను విచారణ చేయించి కేసు తీసుకొస్తారంటని చెప్పని ఇస్తాను. నాకు ప్రాణహానిగానే ఉంది. ఎందుకంటే అని చెప్పంటే పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలా. పోలీసు నాకు రక్షణ ఒకరో ఇద్దరు నాకు రక్షణ కల్పించాలా. ఎందుకంటే ఆ స్థలం పడగొట్టేంత వరకు నాకు సెక్యూరిటీ ఉండాలా. ఇంకేమున్నది గుంతకల్లు పట్నం కాడ కోట్లాది రూపాయల విలువైన సర్కారు స్థలాన్ని ఇక ఒక ఆయన కట్టబెట్టిండ్రని గండ్ల ఓ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణం చేపట్టిండ్రని ఇక వ్యవస్థలను అధికారులను మొత్తానికైతే మేనేజ్ చేసి ఇక ఈ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణం సర్కారు స్థలంలో చేపట్టిండ్రని ఆయన అధికారులకు కోట్లకు ఫిర్యాదు చేసిండట. ఇక జాగాని స్వాధీనం చేసుకుంటే ఇక వాళ్ళు తీసుకున్న పైసలు మొత్తం తిరగత్తదని అధికారులు చూడనట్టున్నారని గీ ముచ్చట్ల గిట్టని రాజకీయ పార్టీ నాయకుడు ఇక గీ నిర్మాణం చేపట్టిన వ్యక్తి దేవేంద్రప్ప గిట్ల పూజలు చేపిచ్చుంటారని ఇక ఆయనైతే అనుమానపడుతున్నాడులా. అయినా గీ కాలంలో క్షుద్ర పూజలు చేసుడేంది చెప్పుండ్రి. ప్రపంచం మొత్తం అరిచేతులు కనబడతా ఉంటే గిసొంటి లెక్కలు చేసుకుంటా జనాలను భయపెట్టుడు కాదా. ఇక మొత్తానికైతే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక అక్కడ నిజంగా క్షుద్ర పూజలు జరిగినాయా లేకపోతే ఇంకేమన్నా కతున్నదా అనే ముచ్చట మీద మొత్తానికైతే విచారణ చేస్తానరట. అయ్యో ఈ బేరం కూడా మంచిగానే ఉన్నది కదా మొత్తం మీద ఆన్లైన్లో. ఇక ఒక ఆయన వాళ్ళ భార్యకు ట్యాప్ కొనిద్దాం అనుకొని 18,000 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టినట్టు ఆన్లైన్లో మంచిగా పార్సల్ వచ్చిందట. ఇక మురుస్తాం ఇక మా ఆయన ట్యాబ్ పెట్టింటే టక్క వత్తాలనుకున్నదో ఏమో పాపం. అది ఓపెన్ చేస్తానికి ఏమున్నది, ట్యాబ్కి బదులు సబ్బులు ఉన్నాయట. ఇక తీసుకపోయి బట్టలు పిండుకోవాలన్నా మరి ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు అనుకో రాదురి. మరి ఏం సబ్బులు పంపిండు, పెయి సబ్బులా బట్టల సబ్బులా తెలియదు కానీ మొత్తం మీద అయితే సబ్బులు పంపిండట ట్యాబ్లో వదిలిపెట్టి. 18,000 రూపాయల సబ్బులు మరి ఇలా ఎవరికి అమ్ముతారో ఏం కథో గట్లున్నాయి ఇవాళ రేపు ఆన్లైన్లో మోసాలు.
ఎక్కడ ఆన్లైన్ ఏం కథ లోన్లు తీసుకుంటే ఓ కథ ఉన్నది ఆర్డర్లు పెట్టుకుంటే ఓ కథ ఉన్నది చెప్పులు పెడితే అంగీలు వచ్చుడు అంగీలు పెడితే డయర్లు వచ్చుడు ఏం వస్తున్నాయో ఏం పోతున్నాయో ఏం తెలుస్తలేదు ఈ ఆన్లైన్ మాత్రం ఎవడు కనిపెట్టినా కానీ మొత్తానికైతే ఆగం మాత్రమే ఉన్నది ఇది ఇక చూడు ట్యాబ్ అని పెడితే సబ్బులు వచ్చినాయట మరి ఎవరి ఇప్పుడు రుద్దుకోవాలి ఇప్పుడు ఆ సబ్బులతోటి ఈ నడుమ ఏది కావాలన్నా ఎవరన్నా దుకాన్లకు పోతుండ్రా లే ఫోన్లల్లా ఆన్లైన్లో పెడితే నిమిషాలల్లా ఆర్డర్ అచ్చుడు తీసుకునుడు ఇక ఇది పాషన్ అయిపోయింది పోన్రి కొన్నిసార్లు మంచిగానే వస్తుంది కొన్నిసార్లు బెడిసి కొడుతుంది గట్లనే ఇక పట్నంలో ఓ కాడ ఏమైందంటే శ్రీనగర్ కాలనీకి చెందిన సుబ్బారావట ఇక ఓ ప్రముఖ యాప్లా ఆయన భార్యకు 18,000 తోటి ట్యాబ్ ఆర్డర్ చేసిండట వారం తర్వాత ఆర్డర్ వచ్చిందట ఇక వచ్చింది కదా అని సంబరపడుకుంటా తెరిచేటాల కంటే అందులో ట్యాబ్కు బదులు సబ్బులు వచ్చినాయట చూడుండ్రి ఇక మరి ఏమనుకున్నారు సబ్బులు పెడితే తానాలు చేస్తారనుకున్నారో మన్నో పోన్రి గింతాగముంటా అది వేలకు వేలు వాయే ఆఖరికత్తే సబ్బులు మిగిలే ఇక వీడియో తీసి బయట పెట్టిండ్రు పాపం బాధితులు ఇక చూడుండ్రి కావాలంటే అగ్గో చూసిన రానుల్లా సబ్బులు మంచిగానే పెట్టిండ్రు కదా అందులో కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా కూడా ఏం సబ్బు లేదట సై లేదట ఏం చేయాలనో అర్థం కాక ఇక మొత్తానికైతే ఆగం మీద ఉన్నారు ఇక మొత్తానికైతే గీ ముచ్చట మీద స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తుర్రు ఇక గిసొంటి చూసినాకైనా విలువైన వస్తువులు ఆన్లైన్లో పెట్టుడు బంధు పెట్టుండ్రి జరా ఒక్కొక్కసారి మోసాలు అవుతాయి ఇక ఒక్కొక్కసారి బండరాలు సుత పెడతారు జర పైలం 18,000 రూపాయలు వాయే మామూలు ముచ్చట్నా చెప్పుండ్రి 18,000 రూపాయలకు సబ్బులు కొన్నట్టాయే కదా కాక మస్తున్నాడు కదా మొత్తం మీద అయితే ఇక పాములు పట్టుట్లా తీసిమార్క అని అనుకున్నట్టుండి పట్టణ అయితే పట్టిండు మంచిగానే మరి ఏమన్నా ఆయన సర్కారుని అదే కార్యక్రమంలో పట్టుకుండా ఎట్లా పట్టుకున్నాడో పామును పట్టుకున్నాడు పట్టుకున్న మెడలు వేసుకున్న చూసి రాని జనాలకు షో చేపించిండు చేసినోడు చేసిండు ఊకోవాలనా గీ పాము ఎంత దీనికి నేను లిఫ్ట్కి ఇస్తే చూడని నాలుగు ఇంతలా బయటికి చాపిండు అది కూడా ఊకుంటుందా అయ్యో నీ నాలుగే ముద్దుకున్నది నేను కూడా కిస్ ఇస్తా భయ్ అని ఆ పాము కూడా లిఫ్ట్ కిస్ ఇచ్చింది ఇంకేమున్నది చక్కగా లిఫ్ట్ లేకుండా నేను మీదికి పోయినా అనుకో రాత్రి ఇక వెల్కమ్ టు ఎండి రాజు యమధర్మరాజు దగ్గర పోయి కూర్చున్నాడు మరి లేకపోతే పాముతో ఆటలేందులే కథక్కురా వారేతను మరి పట్టుకుంటేవి తిప్తివి మళ్ళీ ఇంకా జాలదన్నట్టు దానికి ముద్దు పెట్టబోయినట తిరిగి అది ముద్దు పెడతాలకు ఈడ లోకం మీద లేకుండా పోయిండు అగో గట్లుంటది కథ చూడు ఆయన ముద్దులాట ఎట్లున్నదో గేదానికన్నా ఒక అదుపు ఉంటది ఆటగోయిల పనులు చేస్తామంటే ఏంది చెప్పుండ్రి వయసులో పెద్ద మనిషి లెక్కనే ఉన్నాడు కానీ గివేం లెక్కలులా పాముతోటి ఆటలాడి పానాల మీదికి తెచ్చుకున్నాడు చూడుండ్రి గీ ముచ్చట యూపీ కాడున్నా అమ్రెహాల్ అయ్యింది ఇక విద్యుత్ శాఖల కాంట్రాక్టు లైన్మెన్ లెక్క పనిచేస్తున్నాడట గీనే ఈయన పేరు జీతు అట ఒక పామును పట్టుకున్నాడు జరంతసేపు ఆడుకున్నాడు ఇడిసబెట్టినా అయిపోవు ఇంకేంది మెడల పాము నేసుకున్నాడు అది చుట్టూరుగా చుట్టుకున్నాడు ఇక దాంతో ఆటలాడు మొదలు పెట్టిండు నాలుకతోటి దాంతో ఆటలాడుకుంటా దాన్ని దాక్కుంటా ఆడిండు అది కాటేసుడుతోటి పానం మంచిగా లేదట ఇప్పుడు ఇక చూడుండ్రి కావాలంటే चुमा लेगा किस करेगा ऐसी करेगा गला में निकाल लो गले में से ओ जीतू गले में निकाल लो चलो चरण गोली नाम है जीतू सनोब चरण सिंह का लड़का जीप से जीप सांप की मिला रहा है చూసిండ్రానులా గీసొంటి లెక్కలు చేసుకొని పానమాగం చేసుకున్నాడు కాదా చెప్పుండ్రి ఇంకా లైన్ మెన్ అట అన్ని తెలిసినోళ్ళు ఆటగోయిల పని చేస్తే పానాల మీదికి రాదా గిట్లుంటారు కొంతమంది ఇది పిచ్చంటారా పైశాచికత్వం అంటారా చెప్పుండ్రి ఇక గివన్నటి వాటి మాస్ మల్లన్న ముచ్చట్లు పాడు బై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.